జనాల దగ్గర డబ్బులు దప్పడానికి ల్యాప్టాప్లు వేసుకుని హ్యాకర్లు ఎన్నో కష్టాలు పడుతుంటే వీళ్ళ సింపుల్ గా అదే సామాన్లతో మీ పీచుతో జనాల దగ్గర కోట్లు లేపేస్తున్నారు. అంట్లు తోమే స్క్రబ్బర్ల మార్కెటింగ్ పేరుతో ఒకటి కాదు రెండు కాదు సుమారు 10 కోట్ల మేర లాగేశారు కేటుగాళ్లు. యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని వీడియోలు చూసే ఉంటారు. మాషాల్లా స్క్రబ్బర్ స్కామ్ అని, లేదంటే స్క్రబ్బర్ స్కామ్ అని, ఇలాంటి వీడియోలు చూసే ఉంటారు. నేను కూడా మీకు చూపించడానికి కొన్ని వీడియోస్ అయితే సేవ్ చేసుకున్నాను. ఒకసారి అవి ప్లే చేస్తాను, ఒకసారి వినండి మీరు. 3,30,000 కట్టినాం సార్ మేము. అసలు ఈ స్క్రబ్బర్ స్కామ్ ఏంటి, ఈ మాషాల్లా స్క్రబ్బర్ స్కామ్ ఏంటి, అసలు ఇది ఎలా జరిగింది, వీళ్ళు జనాల్ని ఎలా మోసం చేస్తున్నారు, జనాలు ఎలా నమ్ముతున్నారు పాయింట్ మీద ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో మీకు చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ చాలా వస్తున్నాయి. మీరు ఎంత డబ్బు పెడితే, మీరు 1 లక్షలు అయితే మీరు ఇంత డబ్బు పెడితే మీకు ఎంత డబ్బు వస్తుంది, ఇంట్లోనే కూర్చొని సంపాదించవచ్చు, లేకపోతే మేడ మీద నుంచి సంపాదించవచ్చు అని ఇలాంటి వీడియోలు చాలా ఎక్కువైపోయినాయి ఇన్స్టాగ్రామ్ లో. వీటి వల్లే చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. అలాంటి మోసాల్లోనే ఇది కూడా ఒకటి, స్క్రబ్బర్ స్కామ్ అనేది. ఈ స్క్రబ్బర్ స్కామ్ అనేది అసలు ఎలా జరిగింది అనేది మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు ఎలాంటి మోసాలు ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో ఎదురైతే వాటి గురించి ఒక అవగాహన వస్తుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా లాగ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు ఈ స్క్రబ్బర్ స్కామ్ అంటే ఏంటో చూద్దాం. మనం సామాన్లతో అమ్ముకునే పీచులు ఉంటాయి కదా, ఈ పీచుల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కదా, దాన్ని మెయిన్ గా తీసుకుని స్కామ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్క్రబ్బర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్లు కొన్ని చోట్ల కొంతమంది బ్రాంచెస్ గా తీసుకుని, అంటే ఏలూరు, కాకినాడ, విజయవాడ ఇలా కొన్ని చోట్ల బ్రాంచ్లుగా తీసుకుని జనాల్ని నమ్మించడానికి, వాళ్ళకి నమ్మకం రావడానికి ఒక మిషన్ కొని పెట్టేసి ఒక 5,000 10,000 రూపాయల సరుకు ఆ స్క్రబ్బర్స్ ని, అవి ఎంత ఉంటాయి మహా అయితే 10 రూపాయలు ఎంత ఉంటాయి, అవి ఒక 10,000 20,000 సరుకు కొనేసి మూటల కింద కట్టేసి ఆఫీసులో దాన్ని తయారు చేసి, అంటే జనాలకి నమ్మకం కలగాలన్నమాట. వచ్చిన వెంటనే ఇది ఆఫీసు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు, ఇది ఒక బ్రాంచ్ అనేలాగా కలిగేలాగా వాళ్ళు ఫస్ట్ ఆఫీసుని బిల్డ్ చేశారు. అది ఆఫీసుని తయారు చేసి ఇన్స్టాగ్రామ్ లో బయట వీటిని ప్రమోట్ చేయడం మొదలెట్టారు. మీరు ఇంట్లోనే కూర్చుని నెలకి 24,000 సంపాదించవచ్చు, లేకపోతే 20,000 సంపాదించవచ్చు అని చెప్పి ప్రమోట్ చేయడం మొదలెట్టారు. ఇది చూసిన జనాలు ఏం చేశారు, అసలు ఏంటిది ఇంట్లోనే కూర్చుని 24,000 సంపాదించడం ఏంటి, అదే అలా కుదురుతుంది, అసలు ఏంటని ఒక థాట్ వస్తుంది కదా. ఆ థాట్తో వీళ్ళని కాంటాక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కానీ, బయట నుంచి వెళ్ళిన కానీ, లేదంటే వేరే పర్సన్స్ ద్వారా వెళ్ళి కాంటాక్ట్ అయినప్పుడు వీళ్ళు ఏం ఏం చెప్తున్నారంటే, మీరు 1,00,000 రూపాయలు లేదంటే 1,30,000 మీరు మాకు కడితే మేము మీకు మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఇస్తాం. ఆ మిషన్ ద్వారా మీరు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు. ఇవి ఇలా చేస్తే మీకు ఇంత డబ్బులు అనేవి వస్తాయి, మాకు ఫస్ట్ ఇంత కట్టాలి, మీకు ఈ మిషన్స్ కావాలంటే అని చెప్పి వీలైతే అక్కడే వీళ్ళ దగ్గర ఉన్న మిషన్స్ తో వాళ్ళకి డెమోలు చూపించి సరిపోతుంది, ఇంకేం చేయక్కర్లేదు, పెద్ద కష్టపడక్కర్లేదు అని చెప్పి వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళని చేస్తున్నారు, అమ్మో ఇది ఇంత సింపుల్ గా ఉంది, అవును కదా ఇది సింపుల్ గా ఉంది కదా, 1,00,000 రూపాయలు కడితే మనకి మిషన్ వచ్చేస్తుంది, మన ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు కదా అని చెప్పి వాళ్ళు ఎంత అడిగితే అంత అట్టుకొచ్చి వీళ్ళకి అమౌంట్ కట్టడం చేశారు. ఈ మిషన్ల కోసం కట్టడం చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి నమ్మకం రావడం కోసం, అంటే వీళ్ళని ఇంకా నమ్మడం కోసం ఏం చేశారంటే, ఫస్ట్ నెల వీళ్ళ దగ్గర తీసుకున్న 1,00,000 రూపాయల నుంచి 24,000 వీళ్ళకైతే శాలరీగా వేశారు. అది వాళ్ళకి తెలియదు వీళ్ళ డబ్బులు చేస్తున్నారండి. వాళ్ళకి ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, మనం ఈ మిషన్లు ఆర్డర్ పెట్టాం కదా అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారు, ఈ 1,00,000 రూపాయలకి అదే 24,000 వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మాకు శాలరీ ఈ నెల 24,000 వచ్చేసింది అని చెప్పి నమ్మడం మొదలు పెట్టారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు నమ్మడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా ఇందులోకి లాక్ రావడం లాంటివి చేశారు. ఎందుకంటే ఇదిగో మాకు ఇలా 24,000 వస్తున్నాయి, మీరు కూడా ఇలాంటి మిషన్ కొనుక్కోండి, లేదంటే మీరు కూడా ఇది తీసుకోండి, మీరు కూడా ఇలా ఇంట్లో కూర్చుని 24,000 సంపాదించుకోవచ్చు, మాకు ఆల్రెడీ పడ్డాయి చూడండి అని చెప్పి ప్రూఫ్లు చూపించి పక్కన వాళ్ళు కూడా నమ్మించడం మొదలు పెట్టారు. అంటే అప్పటి వరకు వీళ్ళకి కూడా తెలియదు ఇలా మోసం, ఇది ఇలా ఎస్కేప్ అయిపోతారని చెప్పి వీళ్ళకి తెలియదు. సో తెలియకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి పక్కన వాళ్ళు కూడా చెప్పడం, వాళ్ళు కూడా వచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేయడం. ఇందులో ఒక ఆవిడైతే వడ్డీకి 4 రూపాయల వడ్డీకి కూడా డబ్బులు తెచ్చి కట్టిందంట ఆవిడ. ఆ వీడియో చూపిస్తాను మీకు. చెప్పండి అమ్మా, మీరు ఎంత కట్టారు అసలు? 3,30,000 కట్టినాం సార్ మేము. ఫస్ట్ 1,30,000 కట్టినాం సార్. కట్టింటే మీకు గోల్డ్ కాయిన్ ఇస్తాము, మళ్ళీ 2 లక్షలు కట్టండి అన్నారు సార్. 1,30,000 కట్టిన దానికి ఒక నెల జూన్ నెల 24,000 వేసినారు సార్. ఏదో వస్తాదిలే మళ్ళీ ఆశపడి వడ్డీలకు 4 రూపాయలు వడ్డీలకు తెచ్చుకొని కట్టినాం సార్. మళ్ళీ 2,30,000 ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదు సార్. జరిగిందా? ఒక నెలది పడింది సార్, శాలరీ పడింది సార్, ఒక నెలది 24,000 పడింది.
మళ్ళీ ఇంకా ఇట్లా పడుతుంది కదా అని ఏదో ఒక దానికి ఉంటుంది కదా, మనకు ప్రాబ్లం ఉంది కదా అని కట్టుకున్నాం సార్, వడ్డీలు చేసి కట్టుకున్నాం. తీరా ఎప్పుడు లోటు తిప్పేశారు మీకు తెలిసి? మాకు శుక్రవారం సార్. విన్నారు కదా ఆవిడ ఏమంటుందో. ఒక 24,000 పడేసరికి వాళ్ళకి నమ్మకం వచ్చేసింది. నమ్మకం వచ్చేసి వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారు, మీరు 2 లక్షలు కడితే మీకు గోల్డ్ కాయిన్ కూడా వస్తుంది అని చెప్పారు. చెప్పగానే వీళ్ళు ఏంటంటే నమ్మేశారు. నమ్మడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేయడం. 24,000 వేసారు కదా, ఇంకేంటి వచ్చేస్తాయి మనకి డబ్బులు, ఇలాగే ప్రతి నెల 24,000 పడతాయి అన్న ఆనందంతో సంతోషంతో వీళ్ళు ఏం చేశారంటే ₹4 వడ్డీకి తెచ్చి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో వీళ్ళలాంటి వాళ్ళు చాలా మంది చేస్తారు కదా, ఒక 3 లక్షలు చొప్పున ఒక 50 మంది 60 మంది చేస్తే వాళ్ళు డబ్బులు వస్తాయి. సో అవి తీసుకుని వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు. వీళ్ళు మెయిన్ టార్గెట్ చేసింది ఎవరినంటే లేడీస్ని, ఇంట్లో ఉండే లేడీస్ని. మీరు ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు, ఇంట్లో ఉండి మీరు ఎలా చేయొచ్చు అని చెప్పడంతో వీళ్ళకి కూడా ఏంటంటే ఒక చిన్న ఆశ ఎవరికైనా ఉంటుంది కదా, ₹1 సంపాదించుకోవాలి, దాచుకోవాలని చెప్పి. అలాగే ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఈజీగా హుక్ అయిపోతారు అనమాట, ఈ ట్రాప్లో పడతారు, ఈ స్కామ్లో పడిపోతారు ఈజీగా. సో ఇక్కడ తప్పు మోసం చేసేవాడిది కాదు, మోసపోయేవాడిది కూడా ఉంటుంది. ఎవడైనా వచ్చి ఊరికే ఇంట్లో కూర్చుని మీరు నెలకి 24,000 సంపాదించవచ్చు, లేదంటే 10,000 సంపాదించవచ్చు, 30,000 సంపాదించవచ్చు అని చెప్తే నమ్మకండి. మీరు ఎంత డబ్బులు కడితే మీకు ఎంత డబ్బులు వచ్చేస్తాయి, లేదంటే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అని చెప్తే అసలు నమ్మకండి. అలా ఇన్వెస్ట్లు చేయాలంటే బ్యాంకుల్లో కానీ, లేదంటే ఏంజల్ బ్రోకింగ్స్లో కానీ, స్టాక్స్లో కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి తెలియకపోతే మీ దగ్గర ఉన్న బ్యాంకుల దగ్గరికి వెళ్తే అక్కడ దానికి సంబంధించిన మనుషులు ఉంటారు, దాంట్లో ఉంటుంది, దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇలాగ మీకు ఎవడన్నా వచ్చి మీరు 1,00,000 కడితే మీరు ఒక నెలకి 24,000 20,000 సంపాదించవచ్చు అంటే అసలు నమ్మకండి. అలా నిజంగా ఆ మిషన్ మీద నెలకి 24,000 సంపాదించేసేవాడైతే ఒక 10-20 మిషన్లు కొనుక్కుని ఆడే సంపాదించేసుకుంటాడు కదా. ఒక నెలకి 24,000 అంటే 10 మిషన్లు కొనుక్కుంటే ఆడికి ఎంత 20 లక్షలు దాటేస్తుంది కదా ఒక మంత్కి. ఆడే ఒక 20 మిషన్లు కొనుక్కుని పెట్టేసుకుంటారు కదా. మళ్ళీ వాళ్ళకి ఎందుకు చెప్తారు ఇలాంటి? కాబట్టి ఆలోచించండి. ఎవడన్నా ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే మీ దగ్గరకు వచ్చి కానీ మీరు ఎలా డబ్బులు పెట్టండి, మీకు ఎంత వస్తాయని చెప్పినా, లేదంటే మీ పక్కన వాళ్ళు చెప్పినా అలా ఎలా వస్తాయి, అలా ఏంటి ప్రాసెస్ అని పూర్తిగా తెలుసుకోండి. ఏ విధంగా అనుమానంగా ఉంటే అది ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ చేసేయండి. అందులో ఏ డౌట్ లేదు. వాళ్ళ మీద అనుమానం కానీ, లేదంటే ఎలాంటి స్కామ్ కానీ జరుగుతుందని మీకు తెలిస్తే అది వెంటనే పోలీసులకు చెప్పేయండి. అది చాలా మంచిది. కాబట్టి మీరు ఎలాంటి స్కామ్లో ఇరుక్కోకుండా ఉంటారనే నేను ఈరోజు ఈ వీడియో చేశాను. అసలు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వీలైనంత వరకు ఇలాంటిలో దూరంగా ఉండండి. కష్టపడితే వచ్చిన రూపాయి మనకు నిలబడుతుంది. కష్టపడకుండా ఊరికే రూపాయి ఎవ్వరికీ రాదు, ఎక్కడ రాదు, వచ్చినా నిలబడదు. సో ఇలాంటి గుడ్డి మాటలు అయితే మీరు నమ్మకండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందేమో అనుకుంటున్నాను నేను. అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ రాజా సైనింగ్ ఆఫ్. బై.